Today I'm going to explain you a topic that is note making, and I'm going to explain you in Telugu. First of all, we have to know the meaning of note making. అంటే ఇక్కడ నోట్ మేకింగ్ మీనింగ్ అని తెలుసుకుందామండి. ఫస్ట్ నోట్ మేకింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ రికార్డ్ ఆఫ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఫ్రమ్ సోర్సెస్ సచ్ యాజ్ ప్యాసేజెస్, పారాగ్రాఫ్స్ అండ్ లెక్చర్స్ ఈటీసీ. అంటే ఏదైనా లెక్చర్స్ నుంచి కానీ, ప్యాసేజెస్ నుంచి కానీ, పారాగ్రాఫ్ నుంచి కానీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ యొక్క రికార్డులను క్రియేట్ చేయడమే నోట్ మేకింగ్ అంటాం. అది లెక్చర్స్ కావచ్చు, పారాగ్రాఫ్స్ కావచ్చు, ప్యాసేజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాసేజ్ ఇస్తాడండి మనకి. ఆ ప్యాసేజ్ నుంచి మనం ఇంపార్టెంట్ డీటెయిల్స్ యొక్క రికార్డులను క్రియేట్ చేయాలి మనం. అంటే ప్యాసేజ్ చదువుతాం, దాన్ని అర్థం చేసుకున్న దాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి, కీ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం బయటికి తీస్తాం, అవి మళ్ళీ ఒక రికార్డ్లా క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ నోట్ మేకింగ్. దే ఆర్ మెయిన్లీ 6 స్టైల్స్ ఆఫ్ నోట్ మేకింగ్. అంటే నోట్ మేకింగ్ మనం ఈ 6 స్టైళ్ళలో చేయొచ్చండి. ఈ 6 స్టైల్లో మీరు ఏ స్టైల్లోనే చేయొచ్చు. వాడు పర్టికులర్లీ ఇదే స్టైల్లో కావాలంటే మీరు అదే స్టైల్లో చేయాలి. లేకపోతే ఏమీ అడగకపోతే మీరు ఏ స్టైల్లోనే డ్రా చేయొచ్చు నోట్ మేకింగ్ని. దాన్ని ఏ స్టైల్లోనే రికార్డ్ చేయొచ్చు. అదేంటో ఆ స్టైల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ లీనియర్, ఇండెంటెడ్, థర్డ్ వన్ డెసిమల్, ట్రీ డయాగ్రామ్, మైండ్ మ్యాప్ ఆల్సో కాల్డ్ స్పైడర్గ్రామ్. మైండ్ మ్యాప్ స్టైల్నే స్పైడర్గ్రామ్ అంటాము. నెక్స్ట్ టేబుల్ ఫార్మేట్. ఈ 6 అనేవి మనకి 6 స్టైల్స్ ఉండే నోట్ మేకింగ్ చేయడానికి. ఈ 6 స్టైల్స్లో ఏ స్టైల్లోనే చేయొచ్చు. వాడు ఒక పర్టికులర్ స్టైల్ అడిగితే అదే స్టైల్లో చేయాలి, లేకపోతే 6లో ఏ స్టైల్ అయినా మనం చేయొచ్చు. ఆ ప్యాసేజ్ బట్టి స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వాడు అడిగిన ప్యాసేజ్, దాంట్లో ఉన్న కీ పాయింట్స్ బట్టి మనం స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా అండి? చూడండి, ఫస్ట్ వన్ లీనియర్, సెకండ్ వన్ ఇండెంటెడ్, థర్డ్ వన్ డెసిమల్, ఫోర్త్ వన్ ట్రీ డయాగ్రామ్, ఫిఫ్త్ వన్ మైండ్ మ్యాప్ ఆర్ స్పైడర్గ్రామ్, సిక్స్త్ వన్ టేబుల్ ఫార్మేట్. ఇప్పుడు 1 by 1 ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ లీనియర్ స్టైల్ చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, కన్వీనియంట్ అండ్ ఫ్లెక్సిబుల్ మెథడ్. వి రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ సబ్ పాయింట్స్ యూజింగ్ బుల్లెట్స్, నెంబరింగ్, డయాగ్రామ్స్, ఈటీసీ. అంటే చూడండి, ఇక్కడ లీనియర్, ఇట్ ఈస్ మోస్ట్ కన్వీనియంట్ అండ్ ఫ్లెక్సిబుల్ మెథడ్. వి రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ సబ్ పాయింట్స్ యూజింగ్ బుల్లెట్స్, నెంబరింగ్, డయాగ్రామ్స్ ఈటీసీ. అంటే డయాగ్రామ్స్, నెంబరింగ్ సిస్టమ్, బుల్లెట్స్ యూజ్ చేసుకుంటా మనం సబ్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటా మనం ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ యూజ్ చేసుకుంటా ఈ లీనియర్ అనే స్టైల్ని యూజ్ చేస్తాం. చూడండి, పక్కన మీకు ఇచ్చాను ఎగ్జాంపుల్కి. మెయిన్ టాపిక్ 1 ఇచ్చాను, దాంట్లో సబ్ టాపిక్ 1, సబ్ టాపిక్ 2 ఇచ్చాను. అండ్ దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్ 2లో ఏబిసి అంటే సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ 1, ఫ్యాక్ట్స్ 2, ఫ్యాక్ట్స్ 3 అని ఇచ్చాను. ఇక్కడ సి చూడండి, సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ 3లో మళ్ళీ దాంట్లో డీటెయిల్స్ 1, డీటెయిల్స్ 2 ఉన్నాయి. ఆ డీటెయిల్స్ 2కి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. తర్వాత మెయిన్ టాపిక్ 2 అని ఇచ్చాను, మళ్ళీ సబ్ టాపిక్ 1 ఇచ్చాను. అట్లా ప్రతిదీ టాపిక్, సబ్ టాపిక్, ఫ్యాక్ట్స్ ఇచ్చాను. ఈ పక్కన చూడండి, మీకు ఈ లీనియర్ దానికి ఈ స్టైల్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ టైప్లో మనం రాయొచ్చు లీనియర్ స్టైల్ని. సెకండ్ స్టైల్ వచ్చేసరికి ఇండెంటెడ్ స్టైల్. ఇండెంటెడ్. హియర్ ద మీనింగ్ ఆఫ్ ఇండెంట్ ఈజ్ టు సెట్ సంథింగ్ సచ్ యాజ్ ఎ లైన్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఇన్ ఫ్రమ్ ద మార్జిన్ నుంచి ఒక పారాగ్రాఫ్లో ఒక లైన్ని ఫామ్ చేయడమే ఇండెంట్ అంటామండి. ఇక్కడ చూడండి, అక్కడ పక్కన మీకు స్టైల్ ఇచ్చాను. అసలు దాని మీనింగ్ ఏంటంటే వీ రికార్డ్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూజింగ్ ఇండెంట్స్. హైరార్కీ ఈజ్ మెయింటైన్డ్ యూజింగ్ ఇండెంట్స్. ఆల్ main sections are aligned at one indent, sub points at another indent, and all sub points are at next indent. అంటే ఇక్కడ ఏం లేదండి, మెయిన్ సెక్షన్స్, అదేవిధంగా సబ్ సెక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా సబ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. పక్కన చూడండి, ఫార్మేట్లో మెయిన్ సెక్షన్ క్యాపిటల్ ఏ అనేది మెయిన్ సెక్షన్, సబ్ సెక్షన్ చూడండి 1 అనేది సబ్ సెక్షన్, ఇక స్మాల్ ఏబి అనేవి సబ్ సెక్షన్లు ఉంటాయి. అంటే మెయిన్ సెక్షన్, సబ్ సెక్షన్, సబ్ సెక్షన్స్ ఉంటాయి. దీన్నే ఇండెంటెడ్ ఫార్మేట్ అంటాం, ఇండెంటెడ్ స్టైల్ అంటాం. ఓకేనండి? నెక్స్ట్ స్టైల్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, డెసిమల్ స్టైల్. డెసిమల్ ఫార్మేట్ కూడా పక్కన ఇచ్చాను. వీ రికార్డ్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూజింగ్ డెసిమల్స్. హైరార్కీ ఈజ్ మెయింటైన్ యూజింగ్ డెసిమల్స్. ఇక్కడ డెసిమల్స్లో చూడండి, ఇక్కడ మనకి ఈ డెసిమల్స్ పాయింట్ లాగా యూజ్ చేసి మనం దీన్ని ఈ ఫార్మేట్ మనం చేస్తాము, ఈ స్టైల్ని చేస్తాము. హైరార్కీ ఈజ్ మెయింటైన్డ్ యూజింగ్ డెసిమల్స్. అంటే ఇక్కడ ఈ సిస్టమేటిక్గా, ఈ సోపాన క్రమంగా ఈ ఒక సిస్టంలో ఈ డెసిమల్స్ని యూజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 1
అనేది 1 అనేది 2 అనేది మెయిన్ సెక్షన్స్ అవుతాయి. ఇక్కడ 1.1 1.2 2.1 ఉంటే 2.2 2.3 అనేవి సబ్ సెక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి 1.1.1 1.1.2 2.1.1 ఇటువంటివన్నీ సబ్ సెక్షన్స్ అవుతాయి. అదేమైనా ఇక డెసిమల్స్కి మనం మెయిన్గా సోపాన క్రమంలో రాసుకుంటూ వస్తాం అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ డెసిమల్ స్టైల్. పక్కన ఫార్మేట్ ఇచ్చి చూడండి, ఆ ఫార్మేట్ని అర్థం చేసుకోండి. మనం ఒక ప్యాసేజ్ని బట్టి ఈ డెసిమల్ స్టైల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి ట్రీ డయాగ్రామ్ స్టైల్. ఇది ట్రీ డయాగ్రామ్లో ఉంది చూడండి. ఇక్కడ నౌన్ టైప్స్, ప్రొనౌన్, కామన్ నౌన్, అట్లా ట్రీ డయాగ్రామ్ లాగా ఇచ్చాడు. ఇది ట్రీ డయాగ్రామ్ స్టైల్. మీరు ఇక్కడ గమనిస్తే నౌన్ టైప్స్ ఇచ్చాను, ట్రీ డయాగ్రామ్ లాగా ఇస్తాను చూడండి. ఇది ఒక స్టైల్ అనమాట. నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి మైండ్ మ్యాప్. దీన్ని మనం స్పైడర్ గ్రామ్ వచ్చండి. మైండ్ మ్యాప్ ఇది ఏదైనా ప్యాసేజ్ని బట్టి మనం దీన్ని చేయొచ్చు. మైండ్ మ్యాప్ జనరల్గా మనం థింక్ చేసేటప్పుడు ఇట్లా కార్టూన్లలో కానీ ఏదైనా పేపర్లో, న్యూస్ పేపర్లో కానీ ఒకళ్ళు థింక్ చేసినప్పుడు మాకు ఇట్లా ఏదో మైండ్లో ఏదో ఉన్నట్లు ఒక మ్యాప్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మైండ్ మ్యాప్. ఇది ఒక ఏదైనా ప్యాసేజ్ని మనం ఈ విధంగా కూడా డ్రా చేయొచ్చు. దాని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ తీసుకొని ఆ కీ పాయింట్స్ని ఈ విధంగా కూడా మనం తయారు చేయొచ్చు, ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది స్టైల్. దట్ ఈస్ మైండ్ మ్యాప్ ఆర్ స్పైడర్ గ్రామ్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ టేబుల్ ఫార్మేట్ అండి. ఇది ఒక స్టైల్, టేబుల్ ఫార్మేట్లో చేయొచ్చు. ఏదైనా ప్యాసేజ్ని మనం ఇంపార్టెంట్ లేదా కీ పాయింట్స్ తీసుకొని దాన్ని టేబుల్ ఫార్మేట్ లాగా రికార్డ్ చేయొచ్చు. దాన్ని టేబుల్ ఫార్మేట్ టైప్లో, అంటే దాన్ని బట్టి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ తీసుకొని టేబుల్ ఫార్మేట్లో కూడా చేయొచ్చు. ఓకేనండి, ఇవి స్టైల్స్, 6 స్టైల్స్. మీరు ఎగ్జామ్లో ఏ స్టైల్ అయినా చేయొచ్చు. ఒకవేళ వాడు పర్టికులర్ అదే స్టైల్ కావాలంటే మీరు అదే స్టైల్లో దాన్ని రికార్డ్ చేయాల్సి వస్తుంది, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ప్యాసేజ్ ఇచ్చి దాన్ని ఎలా చేయాలో చెప్తా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాను. ప్యాసేజ్ చదువుతాను చూడండి. దే ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ కాజ్డ్ బై ద బర్నింగ్ ఆఫ్ కోల్ అండ్ ఆయిల్. ఇట్ డ్యామేజ్ ద ఎర్త్ వెజిటేషన్ అండ్ కాజ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇన్ హ్యూమన్స్. ఏ సెకండ్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఈజ్ ఎ నాయిస్ పొల్యూషన్. It is a result of the noise of aircraft and heavy traffic. Further, loud music is also a cause of noise pollution, which has been seen to affect people's hearing and give them severe headaches and high blood pressure. Another source of pollution is radioactivity, which occurs when there is a leak from a nuclear power station. Radioactivity is a deadly pollutant which kills and causes irreparable harm to those exposed to it. Land and water pollution is caused by the careless disposal of huge quantities of rubbish, sewage, and chemical wastage. Land pollution poisons the soil, making the food grown in it unfit for consumption. Pollution of rivers and seas, on the other hand, kills fish and other marine life and also becomes the cause of waterborne diseases. ఇదండి ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని మనం అర్థం చేసుకొని దాంట్లో కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాసేజ్కి మనం ఏ టైటిల్ ఇవ్వాలో తెలుసుకోవాలి. మనం ఏ టైటిల్ ఇవ్వచ్చు? ఇది అంతా పొల్యూషన్ గురించి. ఏ పొల్యూషన్ గురించి? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మనం టైటిల్ ఏమి ఇవ్వచ్చు? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని మన టైటిల్ని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, దీంట్లో 6 స్టైల్స్లో ఏ స్టైల్లో అయినా మనం దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఒక 4 స్టైల్స్ చెప్తా. ఈ ప్యాసేజీ తగ్గట్టు మనకు 4 స్టైల్సే వస్తాయి. ఆ స్టైల్స్ ఏందో చూపెడతా. ఎగ్జాంపుల్ చూడండి. మీకు చెప్పాక ఈ ప్యాసేజ్ ప్రకారం మనం ఏం టైటిల్ ఇవ్వచ్చు అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని ఇవ్వచ్చు. ఓకేనా, నాకు ఈ ప్యాసేజ్ చదివితే కొన్ని కీ పాయింట్స్ నేను తీసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని. ఈ పొల్యూషన్లో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ పొల్యూషన్ చూశాను. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియాక్టివిటీ అండ్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్. ఇవి నాకు 4 మెయిన్ పొల్యూషన్ కనిపించాయి. ప్రతి పొల్యూషన్కి కాజ్ ఎఫెక్ట్ ఉన్నాయి. అంటే ఎయిర్ పొల్యూషన్కి కాజ్ ఎఫెక్ట్ ఉంది, నాయిస్ పొల్యూషన్కి కాజ్ ఎఫెక్ట్ ఉంది, రేడియాక్టివిటీ కూడా కాజ్ ఎఫెక్ట్, ల్యాండ్ అండ్ వాటర్ కూడా కాజ్ ఎఫెక్ట్. అంటే నాకు ఈ ప్యాసేజ్ని బట్టి నేను ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని టైటిల్ ఇచ్చాను. దానికి ఈ ప్యాసేజ్లో నేను ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియాక్టివిటీ అండ్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్ని నేను ఫైండ్ చేశాను ఇంపార్టెంట్ పాయింట్స్గా. ఓకేనా, వాటిని రికార్డ్ చేసుకున్న పక్కకి దాన్ని నేను ఇప్పుడు ఈ ప్యాసేజ్ ప్రకారం నాకు 4 స్టైల్స్లలో నేను దాన్ని రికార్డ్ చేయగలను. ఓకేనా, ఆ స్టైల్స్ని మీకు 1 by 1 పెడతాను చూడండి ఇప్పుడు.
వాటన్నిటిని గమనించిన ఫస్ట్ నేను లీనియర్ ఫార్మేట్ గీసాను చూడండి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ హెడ్డింగ్ పెట్టా చూడండి. ఆ పొల్యూషన్ టైప్స్ ఎయిర్, నాయిస్, రేడియో యాక్టివిటీ, ల్యాండ్ అండ్ వాటర్ అని రాశా చూడండి. పక్కన ఫార్మేట్ చూడండి. దాంట్లో కాజ్ ఎఫెక్ట్ రాశా. ఈ విధంగా ఎగ్జామ్లో మీరు రాయాల్సి వస్తుంది ఒక ప్యాసేజ్ని. ఓకేనా, ఇది ఒక స్టైలు. చూడు, దీన్నే మీకు ట్రీ డయాగ్రామ్లో కూడా ఇచ్చాను. సేమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ హెడ్డింగ్ పెట్టాను. ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియో యాక్టివిటీ, ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్ అనేవి ఇంపార్టెంట్ వాటిని నేను మెయిన్ హెడ్డింగ్ వాడాను. కాజ్ అండ్ ఎఫెక్ట్ చూపెట్టాను సబ్ హెడ్డింగ్గా. ఓకేనా, దాంట్లో మళ్ళీ కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి. ఇది ట్రీ డయాగ్రామ్ చూడండి. ట్రీ లాగా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అందుకని మనం వీ కాల్డ్ ట్రీ డయాగ్రామ్. ఇది ట్రీ డయాగ్రామ్ స్టైల్. నెక్స్ట్ స్టైల్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, మైండ్ మ్యాప్ ఆర్ స్పైడర్గ్రామ్. అదే ప్యాసేజ్ని మైండ్ మ్యాప్లో చెప్పా కదా, మైండ్ మ్యాప్ అనే ఆర్ స్పైడర్గ్రామ్ గురించి చెప్పా కదండి. అది ఈ విధంగా దీని ఫార్మేట్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు, రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, టేబుల్ ఫార్మేట్. ఇది టేబుల్ ఫార్మేట్లో కూడా నేను దీన్ని రాశానండి. టేబుల్ ఫార్మేట్లో కూడా చూడండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంది. టైప్స్ ఆఫ్ పొల్యూషన్లో చూడండి, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియో యాక్టివిటీ, ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఈ కాజెస్ ఎఫెక్ట్స్ రాశాను. ఓకేనండి. అంటే ఆ ప్యాసేజ్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని పెట్టి టేబుల్ ఫార్మేట్ రూపంలో కూడా రాయవచ్చు. ఇక నేను 4 టైప్స్ ఆఫ్ ఆ ప్యాసేజ్ ప్రకారం 4 టైప్స్ రాశా, 4 స్టైల్స్లో రాశా. ఈ 4 ఫార్మేట్స్లో రాశా. ఈ విధంగా నేను ఈ ప్యాసేజ్ ప్రకారం నాకు 4 స్టైల్స్ వచ్చాయి. అయితే ప్యాసేజ్ ప్రకారం మనం రాసుకుంటూ ప్యాసేజ్ ప్రకారం దాన్ని సెట్ చేయొచ్చు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ ఇండెంటెడ్ స్టైల్ ఒకటి, డెసిమల్ స్టైల్ ఒకటి రాలేదు. మనకి నేను ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారం ఇండెంటెడ్ స్టైల్, డెసిమల్ స్టైల్లో ఆ ప్యాసేజ్ నేను అలా రికార్డ్ చేయలేను. ఆ ప్యాసేజ్ ప్రకారం అవి రాసుకునే అవకాశం ఉంటుంది. ఇక డెసిమల్ స్టైల్, ఇండెంటెడ్ స్టైల్ అనేది రాదు. ఆ ప్యాసేజ్ ప్రకారం ఇండెంటెడ్ స్టైల్ ఆర్ డెసిమల్ స్టైల్ రాదు. అందుకని ఇవి 4 గీసాను నేను. అంటే ఆ ప్యాసేజ్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాని కీ పాయింట్స్ బట్టి ఏ స్టైల్ అయితే ఆ స్టైల్లో మనం ఆ స్టైల్ని రికార్డ్ చేయడం, ఆ రికార్డ్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆ స్టైల్లో మనం ఆ ఫార్మేట్లో మనం రాసి చూపెట్టడమే. ఏం లేదండి, మనకు ఎగ్జామ్లో ఒక ప్యాసేజ్ వస్తుంది. ఆ ప్యాసేజ్ని చదువుతాము, దాన్ని అర్థం చేసుకుంటాము, దాని ఇంపార్టెంట్ డీటెయిల్స్, దాని యొక్క మొత్తం పారాగ్రాఫ్ని చదివేసి ఇంపార్టెంట్ పాయింట్స్ పక్కన పెట్టుకుంటాము. దానికి ఏ టైటిల్ ఇవ్వాలి ఆ ప్యాసేజ్కి అనేది సెలెక్ట్ చేసుకుంటాము. టైటిల్ కూడా అనుకుంటాము. ఆ విధంగా ఒక టైటిల్ అనుకుంటాము. ఆ ప్యాసేజీకి ఈ 6 స్టైల్స్లలో ఏ ఫార్మేట్ కరెక్టో మనం నిర్ణయించుకుంటాం. దేనికి మనం ఈ మేకింగ్ నోట్స్ని ఎలా తయారు చేయొచ్చు. ఇది 6 టైప్స్ ఆఫ్ మేకింగ్ నోట్స్ అన్నా కదా. ఈ మేకింగ్ నోట్స్ని ఏ స్టైల్లో మనం రెడీ చేయొచ్చు అనేది ఆ ఎగ్జామ్లో నిర్ణయించుకొని చేస్తాం అన్నమాట. ఇది నోట్ మేకింగ్. అంటే మన 6 స్టైల్స్లో ఏ స్టైల్ అని చేయొచ్చు ప్యాసేజ్ ప్రకారం. ఇప్పుడు మీకు ప్యాసేజ్ చూపెట్టే కదా, నేను ఎగ్జాంపుల్కి చూపించిన ప్యాసేజ్కి 4 స్టైల్సే వచ్చాయి. ఆ 4 స్టైల్సే నేను నోట్ మేకింగ్ చేయగలను. ఓకేనా. కొన్ని ప్యాసేజ్కి 3 రావచ్చు, కొన్ని ప్యాసేజ్కి 6 స్టైల్స్ రావచ్చు. ఏ స్టైల్ అయినా మీరు దాన్ని గుడ్గా నీట్గా ప్రజెంట్ చేయడం ముఖ్యం. ఇచ్చిన స్టైల్ని మీరు ప్రజెంట్ చేసే స్టైల్ని నీట్గా ప్రజెంట్ చేయండి. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ నోట్ మేకింగ్. ఇది 10 మార్క్స్ టాపిక్. ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్లో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న టాపిక్ నోట్ మేకింగ్.